ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నేను మీ డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య, నిజామాబాద్ నుండి. ఈరోజు పంచగవ్య చికిత్స మరియు నాభి గురించి కొంచెం మనం మాట్లాడదాము. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అనేసి అంటే, శరీరం యొక్క స్థితి కరెక్ట్ లేనప్పుడు, శరీరం లోపల జరగాల్సిన పనులు సరిగా జరుగుతలేవు అనేసి అన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, శరీరం లోపల జరిగే మార్పులు శరీరం తన పార్ట్స్ చేసే తన పని సరిగా చేయకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది, దీన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ కింద వెళ్ళిపోతుంది. మీకు ఎటువంటి రకమైనటువంటి రోగం లేదు. అయితే ఇలా జరిగినప్పుడు మీకు మెయిన్గా ఏం చూసుకోవాల్సి వస్తుంది అంటే, ఇక్కడ మీ యొక్క డైజెషన్ సిస్టము, మోషన్స్ ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఎంతసేపు వెళ్తున్నారు, దీన్ని గమనించాలి. ఏంది డాక్టర్ గారు మోషన్ మీద ఈరోజు అంటున్నారు ఇంతగానో అనేసి అనుకున్నారు. మెయిన్గా ఏంటంటే, అన్ని రోగాలకు మూలం ఏంటిది అనేసి అంటే కడుపు ఎవరిదైతే సరిగ్గా ఉంటుందో వారు అద్భుతమైన స్థితిలో ఉంటారు. ఎవరైతే కడుపు సరిగా ఉండదో వారు లేజీగా మారిపోతారు, పొద్దున లేవబుద్ధి కాదు, అలసట అవుతుంది. దాంతోపాటు ఏమవుతుందంటే మానసికమైనటువంటి ఒత్తిడి వస్తుంది. ఏ రోజైతే పొద్దున మోషన్స్ క్లియర్గా వెళ్ళిపోతుందో అలాంటి వ్యక్తులు రోజంతా హ్యాపీగా ఆనందంగా ఉండగలుగుతారు. తర్వాత వచ్చేసి జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు కూడా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పొద్దున మోషన్ కరెక్ట్ వెళ్ళకపోవడం వల్లనే. ఏంటి మరి ఈ మోషన్ మీద ఇంతగా చెప్తున్నారు ఈరోజు అనేసి అనుకుంటే, అలాంటి వ్యక్తులు చిన్న చిట్కా చేయాల్సింది ఉంటుంది. ఉదాహరణకు పంచగవ్య లోపల మనకు పంచగవ్య త్రిఫల చూర్ణం దొరుకుతుంది మనకు. దీన్ని కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ వీటిని 3:2:1 రేషియోలో తీసుకొని దీన్ని గోమూత్రంతో కలిపి మేము తయారు చేస్తాము. అలా దొరకని పక్షం లోపల 3:2:1 రేషియో లోపల అంటే 3 అంటే 3 రేషియో లోపల ఉసిరికాయ తీసుకోండి, 2 రేషియో లోపల మీరు కరక్కాయ తీసుకోండి, 1 రేషియోలో తానికాయ తీసుకోండి. అంటే బరువు ఎలా ఉండాలి? 3, 2, 1 ప్రకారంగా ఉండాలి. ఈ విధంగా తీసుకొని దాన్ని చూర్ణం చేసుకొని రాత్రి పండుకునే ½ అవర్ బిఫోర్ అంటే 30 నిమిషాల ముందు తీసుకోవాలి. అలా ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి, గోరువెచ్చటి నీళ్ళతో తీసుకోవాలి. అలా తీసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే కడుపు లోపల అన్డైజెషన్గా మిగిలిపోయిన ఏవైతే చెడు థింగ్స్ ఉంటాయో అవి ప్రొద్దున కల్లా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సేమ్ మళ్ళీ ప్రొద్దున 3:30 నుంచి 4 మధ్యలో సేమ్ రిపీట్ చేయండి. అయితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్గా 1 స్పూన్తో స్టార్ట్ చేయండి. వారి బరువు అధికంగా ఉన్నట్లయితే 2 స్పూన్లు తీసుకోండి. ఇలా గోరువెచ్చటి నీటి లోపల కలుపుకొని మీరు తాగేసేయండి. అలా తాగడం వల్ల ప్రొద్దున 6 లోపల మోషన్స్ క్లియర్ ఉండాలి. అలా ఎవరిదైతే క్లీన్ ఉంటుందో శరీరము బలంగా ఉంటుందన్నట్టు. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి. ఇట్లు మీ డాక్టర్ ఆనంద్ కుమార్, ఎండి పంచగవ్య. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం.